ఇన్సిడెంట్తో పాటు దీనికి రిలేటెడ్ ఇన్సిడెంట్స్ వాటన్నిటిని స్టడీ చేసి ఒక సమగ్రమైన రిపోర్టుని పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇవ్వటం జరిగింది. ఆ పిసిసి ప్రెసిడెంట్ గారికి నేను కమిటీ చైర్మన్గా, శ్యామ్ మోహన్ గారు వైస్ చైర్మన్గా ఇద్దరము రిపోర్ట్ని సబ్మిట్ చేశాం. కానీ దీని మీద ఇతర సభ్యులందరితో చర్చ చేసి రిపోర్ట్ తయారు చేయటం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రిపోర్టు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది, క్రమశిక్షణతో ఉంటేనే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కింద క్యాడర్ అందరు కూడా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవిస్తారు. ఆ గౌరవించడం ద్వారానే రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ గౌరవం దెబ్బతినే పరిస్థితి కానీ, రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కి నష్టం జరిగే పరిస్థితి కానీ ప్రజల ముందు పోకుండా ప్రతిపక్ష పార్టీలుకి మన పార్టీని గురించి ఒక నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగించకుండా ఉండాలంటే తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యల్ని కఠినంగా తీసుకోవాలని రికమెండ్ చేయటం జరిగింది. ఇది సంక్షిప్తంగా ఈ రిపోర్టుని పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇచ్చాను. పిసిసి ప్రెసిడెంట్ గారు మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ తెలంగాణ వారి దృష్టికి తీసుకుని వెళ్తారని చెప్పారు. అక్కడి నుంచి ఏఐసిసి ప్రెసిడెంట్ గారికి, అక్కడి నుంచి ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ వారికి, వారి రిమార్క్స్తో పాటు నా రిపోర్ట్ను కూడా పంపిస్తానని చెప్పారు. నా తరపున పిసిసి గారి అనుమతి తీసుకొని నేను ఇచ్చిన రిపోర్టులు కూడా ఏఐసిసి ప్రెసిడెంట్కి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆర్గనైజేషన్ వారికి పంపించడం జరుగుతుంది. ఇది కఠినమైన చర్యలు ఏంటి అనేది మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకొని మీ అందరికీ చెప్తారు. నాకు కూడా రిపోర్ట్ నాకు కూడా పంపిస్తారు. అప్పుడు ఆ కఠిన చర్యలు ఏంటో చెప్తారు. నేను రాసిన అంతా డిసిప్లిన్, క్రమశిక్షణ దాటినట్టుగా ఉన్నారని నేను నోటీస్ ఇచ్చాను. దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని స్టడీ చేసి నేను పంపించాను. దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో హైకమాండ్ నిర్ణయిస్తుంది. నేను రికమెండ్ చేసిందే మీకు చెప్పాను, మీరు రికమెండ్ చేసింది నేను చెప్పను. నిన్న కూడా సీఎం గారు చెప్పాడు, ఊహాజనితంగా మీకు మీరే ఏదో అనుకొని అది మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం. నేనేం చెప్పాను, నేను దానికి చాలా సంక్షిప్తంగా డైరెక్ట్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను.
నేను ఇందాక మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాను. ఇప్పుడు ఇచ్చిన నోటీస్ సమాధానంతో పాటు దానికి సంబంధించిన ఇతర అన్నిటి మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ని పంపించి ఇది క్రమశిక్షణ లేకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, ప్రభుత్వం పనిచేస్తుందంటే ఇక్కడ పార్టీకి నష్టం జరుగుతుంది. వచ్చే ఎలక్షన్లో మన ప్రభుత్వానికి కూడా ఓట్ల ద్వారా నష్టం జరుగుతుంది. అందువల్ల వీటన్నిటిని సమగ్రంగా పరిశీలించి ఒక తీవ్రమైన ఒక మెసేజ్ని కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్స్ అందరికి కూడా పంపించాల్సిన అవసరం ఉంది. ఎవరు అన్ని విషయాలు పరిగణనలో తీసుకొని ఒక సమగ్రమైన రిపోర్ట్ను పంపించాం. రిపోర్ట్ అంటే నాకు షోకాజ్ నోటీస్కి రిప్లై ఇచ్చిందని నేను పంపించడం రిపోర్ట్ కాదు కదా. ఎవరిది అన్ని మాట్లాడారు. మీటింగ్ ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడి దాన్ని కూడా రిపోర్ట్లో పంపించాను. ఆ విషయాన్ని కూడా వారు లెటర్ ఇచ్చారు కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని తీసుకున్నాను. అదంతా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది. అది సరే అని నేను నేను 3 గంటలు గాంధీ భవన్లో కూర్చున్నాను. ఒకరోజు ముందు నుంచే నేను గాంధీ భవన్లో 3 గంటల నుంచి నేను ఇచ్చిన నోటీసులోనే 3 రోజుల్లో రిపోర్ట్ తీసుకొని నాకు సబ్మిట్ చేయమని చెప్పాను. దానికి మీరు అక్కడ అడగాల. అది పంపించారు. నేను ఇక్కడ కూర్చొని మాట్లాడాను. అయినా వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుతం మనకి ఏ కేసు మన దృష్టికి వచ్చిందో, దేనికి నోటీసులు ఇచ్చామో, ఎక్కడ సమాధానం చెప్పారో దాని మీదనే రిపోర్ట్ ఇస్తాం. తక్కిన విషయాలన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చూసుకుంటారు. ఎవరు వాటన్నిటి గురించి సమగ్రమైన రిపోర్ట్ పంపించాను. అన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏమి రిపోర్ట్ చేస్తుందో చెప్తాను. నేను అదే రిపోర్టుని నేను నోటీసులు ఇచ్చినవి అవి ముఖ్యం. తక్కిన ఎవరు ఉన్నాయో లేవు అనేది మీరు ఏదైనా రాసుకుంటే అది మీ ఇష్టం. మీరు నేనేం చేస్తున్నాను నా లెటర్లో అనేది మీకు చెప్తే నాకు నోటీసులు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నీకు నేను ఇప్పుడు మీటింగ్ పెట్టి ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక్కొక్కళ్ళు వచ్చి నన్ను ఏం రాశారు, ఏం పెట్టారు, ఏంటని అడిగే బదులు గాంధీ భవన్లో నేను రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇచ్చానంటే సరిపోద్ది. అంతేగాని నేను ఇచ్చిన దాంట్లో మెయిన్గా పబ్లిక్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాల్ని మీడియా ద్వారా కానీ ఇంకో రకంగా వెల్లడించకూడదు. మరి నేను వెల్లడిస్తే నేనే ఇండిసిప్లిన్ లాగా అయిపోతుంది. అందుకని దయచేసి నన్ను ఆ స్థితి పోయేటట్టు నెట్టొద్దని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. ఎవరు కలిశారు నన్న 3 గంటల నుంచి 6 గంటల దాకా మీటింగ్ జరిగింది. దాంట్లో వైస్ చైర్మన్ గారు ఉన్నారు. ఆ పేపర్లు ఇచ్చిపోయారు.
దాన్ని నేను తప్పు పట్టడం లేదు, నన్ను కలవలేదు అంటం లేదు, అది వారి ఇష్టం. అంతేగాని మీరు నన్ను కలిచారంటే నన్ను ఎవరూ కలవలేదు. మళ్ళీ అదే అంతా కాంగ్రెస్ పార్టీయే, కానీ ప్రెసిడెంట్ వేరు, మళ్ళీ మామూలు కాంగ్రెస్ వేరు. ప్రెసిడెంట్ కలవకుండా నేను అక్కడ కలిచాను, ఆయన కూడా కాంగ్రెస్ అంటే సరే. ఏం రాములు నీకు తెలియదా? ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కదా, అన్ని పార్టీలు చూస్తున్నాం. నాది ఎప్పుడైందంటే చెప్తారు, కానీ హైకమాండ్ ఎప్పుడైందో చెప్తే ఇక్కడ ఉంటారా? నేను వాళ్ళు కదా నిర్ణయం తీసుకోవాల్సింది. ఇది పార్టీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి సీఎం గారికి ఇవ్వలేదు అంటే నిర్ణయం. నేను ఎంపీల ఫోరం కన్వీనర్, ఢిల్లీ నుంచి ఆయన యూకే పోయేటప్పుడు రాత్రి 1 గంటకు కలిసి సెండ్ ఆఫ్ చేశాను, మళ్ళీ వచ్చేటప్పుడు వెల్కమ్ చేశాను. అది నా బాధ్యత అని అనుకుంటున్నాను. ఆ ఎయిర్పోర్ట్లో చేసి వారిని ఇంటి దగ్గర దించి నేను వెంటనే నిన్నంతా నాగర్ కర్నూలు, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట ఈ కాన్స్టిట్యున్సీలన్నీ తిరిగి వచ్చాను. రాత్రి 1 గంట 2 అదే అందుకే కదా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఊహాజనిత విషయాలను రాసుకోవద్దని. నేను నా విషయం చెప్తున్నాను, నేను కలిసింది, నేను వెల్కమ్. అప్పుడు ఏం లేదు కదా పోయేటప్పుడు. అప్పుడు పోయేటప్పుడు సెండ్ ఆఫ్, వచ్చినప్పుడు ఇది మామూలుగా. ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ఎంత లేట్ అయినా ఎంత ప్రొద్దున్నే అయినా నేను పోయి చేస్తాను. ఎందుకంటే బీయింగ్ ఏ కన్వీనర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీస్, అది కాంగ్రెస్ పార్టీ కల్చర్లో ఒక భాగం. మీ అందరికి తెలిసినట్టే నాకు కూడా తెలిసింది, చేసినట్టుగా భావిస్తున్నాం. ఆ టీవీలో వచ్చినవి అన్నీ ఇక్కడ పెట్టుకొని చూసాం కదా మొన్న. అన్ని ఫిర్యాదు చేశారు, ఇక్కడ చూసాం కూడా. మేము మా టీవీలో వారు ఏం మాట్లాడారనేది మొదటి టీము ఎమ్మెల్యేలు, సెకండ్ టీం ఎమ్మెల్యేలు మాట్లాడిన దానికి కారణం ఏంటంటే ఏదో వ్యతిరేకంగా మాట్లాడారని మాకు ఒక రిప్రజెంటేషన్ ఆనరబుల్ మినిస్టర్ మొన్న సురేష్ గారు ఇచ్చారు కాబట్టి అది కూడా పరిశీలన చేశారు. అచ్చా దాంట్లో వేరే ఏం చెప్పారంటే వారు మాట్లాడిన దాని వెనక ఎవరున్నారో గుర్తించాలని అంటే దానికోసం వివరాలన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు మీ పని ఎట్లుందంటే మా ఊళ్ళో చాలా మంది దొంగలు ఉన్నారు, నాకే ఎందుకు జైలు పంపిస్తున్నారని ఓ దొంగ అడిగాడట. అంటే నా దగ్గరకు వచ్చిన కేసు మీదనే కదా జడ్జిమెంట్ ఎవడన్నా జడ్జి ఇచ్చేది. నీకు తెలిసిన చాలా దొంగతనాలు జరిగి ఉండొచ్చు, చిన్న దొంగతనం చేసిన కూడా పోలీస్ స్టేషన్ పోయి పట్టుకొని పోతారు. ఇప్పుడు వీళ్ళ మీద కంప్లైంట్స్ వచ్చినాయి పెద్ద ఎత్తున. ఇప్పుడు నేను చెప్పేది అందరిని ఒకే రకంగా చూసానని చెప్పాను కదా. అస్సలు మీరు ఆ రకంగా మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు మాట్లాడండి. నేనే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని. ఎస్సీ అంటే ఈ క్యాస్ట్ సిస్టంలో వాళ్ళు ఇచ్చిన మెట్లలో చిన్న మెట్టు, మొదటి మెట్టు మాకు. అయితే నేనెందుకు చూస్తాను అట్లా? మరి ఇప్పుడు మనం ఇద్దరు ఉన్న దాంట్లో ఇద్దరి గురించి చెప్పానా మీకు? దాంట్లో ఇద్దరు బీసీలే ఉన్నారా? మీరు మీ పేరేంటమ్మా? మరి నేను ఇద్దరు పేర్లు చెప్తున్నాను కదా, విన్నావా? కొండా సురేష్ గారు, తర్వాత చిన్నారెడ్డి గారు అని. అంతకుముందు వేరే పేర్లు కూడా చెప్పాను. నిన్న మొన్న ఆయన పేరు కొండా, ఆయన పేరేంటి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి కూడా చేశాము కదా. మరి నిన్న మొన్న కూర్చోవాలి కొద్దిసేపు 5 నిమిషాలు. ఆదిలాబాద్లో కూడా అక్కడ ఉన్న ఆయన కూడా ఇచ్చాం కదా.
అందువల్ల అటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ లేనే లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎప్పుడు వాళ్ళకి సముచిత స్థానం పార్టీ ఆర్గనైజేషన్లో ప్రభుత్వంలో ఇవ్వటం జరుగుతుంది. ఇది మొన్నటి వరకు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ లాంటిది కాదు. 2014 నుంచి 19 దాకా ఒక్క మహిళను కూడా మంత్రిగా చేయలేదు. దాని మీద మీరు అడగాల్సి ఉండే 5 సంవత్సరాలు వదిలిపెట్టారు. 5 సంవత్సరాలు మొత్తం క్యాబినెట్లో ఒక్క మహిళ కూడా లేకుండా పరిపాలన చేశాడంటే అది అసలు ప్రజాప్రభుత్వం అంటారా? దాన్ని వినాల 50% జనాభాలో 50% మహిళలు. ఏమైంది? ఇప్పుడు మేము మహిళలకు సముచిత స్థానం వచ్చిన 2వ రోజు నుంచి ఇచ్చాము కదా. ఒక్కళ్ళకే ఇచ్చామా? మోర్ దాన్ 1 ఇచ్చాం. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నదమ్మా. మీరు ఎప్పుడైనా చూడండి, భారతదేశానికి ప్రధానమంత్రి ఒక మహిళ. ఎన్నో రాష్ట్రాల్లో మహిళలకి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ చేసింది. చాలా మంది బీసీలను ముఖ్యమంత్రులు చేసి, అంజయ్ గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. బీహార్లో చేశారు బీసీలు. బీహార్లో ఒక మైనార్టీని ముఖ్యమంత్రి చేశారు. ఇక జగజీవన్ రామ్ గారు 32 సంవత్సరాలు కంటిన్యూస్ గా కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పదవుల డిఫెన్స్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్. బీసీలకు కూడా అన్ని. అంతెందుకు మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదట మన రాష్ట్రంలో కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని యునానిమస్ గా పార్లమెంట్ మన అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీలో పార్లమెంట్ పంపించి అక్కడ పార్లమెంట్లో మరి 9th షెడ్యూల్లో పెట్టి పంపించమంటే అది ఇంతవరకు బీజేపీ వాళ్ళు పంపించలేదు. అందువల్ల మా పార్టీ కానీ మా ముఖ్యమంత్రి కానీ, మా పార్టీ ప్రెసిడెంట్ బీసీ, ముఖ్యమంత్రి ఓసీ, డిప్యూటీ సీఎం ఎస్సీ. ఈ రకంగా సోషల్ జస్టిస్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇచ్చిన హామీలు కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నారు. సన్నబియ్యం ఇస్తామని ఎక్కడ రాయలేదు. అదొక పెద్ద విప్లవం పేద ప్రజలకి. మనకు మామూలుగా ఉంటుంది, రోజు మనం తింటుంటాం కొనుక్కొని. వాళ్ళకి అది పండగ. మా చిన్నతనంలో బియ్యం మంచి దొరికితే అన్నం తినాలంటే పండగ భోజనం అనేవాడు. కోట పున్నయ్య గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన చెప్పాడు, సార్ ఎప్పుడో పండగకి మేము కొద్దిగా బిర్యాన్నం తినేవాడు. అదంతా ఇప్పుడు పండగ. ఓకేనా?